అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఆమదాలవలస నియోజకవర్గంలో ఈ పత్రికా సమావేశం పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం, ఆమదాలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు గెలిచి ఈ రోజుకి దగ్గర 8 నెలలు అయింది. ఈ 8 నెలల కాలంలో ఆయన చేసినటువంటి నిర్వాహకం ఘనకార్యాలు ఏంటని ఒక్కసారి మనం బ్యాక్ చూసుకుంటే, చిన్న ఉద్యోగస్తులు ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు దాదాపు ఒక 7-8 గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను తీశారు. ఆ గ్రామాల పేర్లు కూడా చెప్తాను కావాలని. మిడ్ డే మీల్స్ చేస్తున్నారు, వాళ్ళు ఒక 5-6 గ్రామాల్లో తీశారు. నెక్స్ట్ సిఎఫ్ పిఎల్ దేవపేటలో సిఎఫ్ ఒక ఆవిడ ఉందండి, జయకుమార్ అని చెప్పేసి ఆవిడ. భర్త చనిపోయాడు, 2 ఆడపిల్లలతో ఉంది ఆవిడ. భర్త చనిపోయి కూడా 3-4 నెలలు అయింది. వాళ్ళ కుటుంబమే గడవడానికి కష్టంగా ఉంటే ఆవిడని ఉద్యోగం నుండి తీశారు. అలాగే ఈ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వాళ్ళని, కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వాళ్ళని, ఇంకా స్కూల్లోన శానిటరీ వర్కర్లని, స్వీపర్లని, స్కూల్లో నైట్ వాచ్మెన్ని, ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా వీళ్ళు అంబేద్కర్ యూనివర్సిటీలో మన కాన్స్టిట్యున్సీ నుండి కూడా ఉన్నారు. వాళ్ళని తీసేయమని లెటర్ రాయడం. ఇంకా పెన్షన్లు అయితే ఎన్ని పెన్షన్లు తీసేస్తున్నాడు. బిల్లులు అవనవడం లేదు. ఇంకా వైసీపీ కార్యకర్తలు అంటే చాలు, వాళ్ళ మీద ఏవో కేసులు బనాయించడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం, జరగని దానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించడం, గ్రామాల్లో తగాయిదాలు. చదువుకున్న యువకులు ఉన్నారు, వాళ్ళకేంటి ఈరోజు ఏదైనా చిన్న తగువైందంటే రేపు ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది. అలాగే ఈయన రాజకీయ స్వార్థం కోసం ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు ఉద్యోగాలు రానివ్వకుండా వాళ్ళ భవిష్యత్తుని చెడగొడుతున్నాడు. ఇంకా అందరికీ తెలుసు, ఈ మన లిక్కర్ షాపుల్లోన బలవంతంగా కొన్ని షాపులు లాక్కున్నాడు. ఆమదాలవలసలోనే జరిగింది అది. ఇంకా ప్రతి లిక్కర్ షాపులోనే పర్సంటేజ్ కావాలి, కమిషన్ కావాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులకి చెక్ పవర్లు తీశారు. వాళ్ళ గ్రామాల్లో వాళ్ళకి ఎటువంటి హక్కులు హరించడం అంటే తప్పదు. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డారు వాళ్ళు, వాళ్ళ హక్కులను హరిస్తున్నాడు. ఇవి చేస్తున్నాడు. ఇంకా పంచాయతీ అనుమతులు లేకుండా ఒక్క పనులు చేయించేస్తున్నాడు. చూడండి, ఇలాంటి కార్యక్రమాలే చేశారు. ఏ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఒక్కసారి ఆలోచించండి, నేను అంటుంది కరెక్టా కాదని చెప్పేసి. ఈ 8 నెలల్లో దాదాపు ఒక 50 నుండి 60 మంది చిన్న ఉద్యోగాలను తీశారండి. చూడండి, ఈ నక్కలపేట అని విలేజ్ ఉందండి, సరుబుద్దుల మండలం. చెత్త బండి తోసుకున్న అతను తీసేటువంటి ఇంత చులకన మనిషివా నువ్వు? 2 సార్లు ఎమ్మెల్యేగా చేసావు, గెలుపొందావు, ఒకసారి విప్పుగా చేసావు. మరీ ఎంత చులకన భావాలా? అంత చీప్ మెంటాలిటీ అనేది ఉండకూడదు. అంటే ఓటు వేయలేదని ఒకే ఒక్క కారణంతో, నీ పార్టీ కాదని చెప్పేసి ఒకే ఒక భావంతో ఇలాంటివి చేయొచ్చునా? ప్రజాస్వామ్యంలో అందరూ 100% మంది కూడా ఒక వ్యక్తికి ఓటు వేసేస్తారా? ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? ప్రజాస్వామ్యంలో 2 పక్షాలు ఉంటాయి. ఒక పక్షానికి కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఇంకో పక్షానికి ఇంకొంతమంది సపోర్ట్ చేస్తారు. అదే ప్రజాస్వామ్యం అంటే. ఓటు వేయలేదనే కదా ఇవన్నీ చేస్తుంది. ఆమదాలవలస నియోజకవర్గం అసలు చాలా మంచి చైతన్యం కలిగి అన్ని వనరులు ఉన్నటువంటి నియోజకవర్గం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా నీకు అవకాశం వచ్చింది, మీ ప్రభుత్వానికి ఒక అవకాశం వచ్చింది, మంచి పనులు చేయండి. సాగునీటి ప్రాజెక్టులు తీసుకురండి, పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ భూములు అలా ఉన్నాయి. ఒక మంచి కోఆపరేటివ్ సెక్టార్లోనే, సహకార రంగంలోనే 10 మందికి ఉపాధి కల్పించినట్టు ఒక మంచి పరిశ్రమను తీసుకురండి. లేదు, బూజ్జికి సరుబుజ్జుల మండలో ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది. కేంద్ర మంత్రి గారు ఉన్నారు కదా ఈరోజు, ఆయనతో మాట్లాడి ఏదైనా కేంద్ర ప్రభుత్వ రంగ విద్యా సంస్థని తీసుకురండి. ఇంకా పొందూరు మండలం ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఖాదీ ఉంది, దానికి మంచి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించండి. పొందూరు మైనింగ్ ఉంది, కొన్ని వేల మంది బతుకుతున్నారు మైనింగ్ ద్వారా. వాళ్ళకి నీ ఒక్క క్రషరే అక్కడ నడుస్తుంది, మిగతా వాళ్ళ క్రషర్లు అన్నీ మూయించాలి. అది నీ బాధ. అక్కడ వేలాది మందికి ఉపాధి కలుగుతుంది కదా, వాటిని బాగు చేయండి. అవి బాగు చేస్తే ప్రజలు హర్షిస్తారు. మీకు అవకాశం వచ్చింది కాబట్టి మేమందరం కూడా మీకు ఇదే చెప్తున్నాం, మనస్ఫూర్తిగా కూడా సహకరిస్తాం. ఇలాంటి పనులు చేస్తే వైసీపీ పార్టీ తరఫున సహకారం కూడా అందిస్తాం.
మీరు ఆలోచించండి అవన్నీ నిజాలా కాదని చెప్పేసండి. దానికోసం అని చెప్పేసి ఈరోజు పత్రికాముఖంగా ఒక బహిరంగ లేఖను విడుదల చేద్దామని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొంది, మీ కుటుంబానికి భయపడి ఎంతోమంది వ్యాపారస్తులు ఆమదాలవలస నియోజకవర్గం నుండి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ రప్పించండి, వ్యాపారాలు పెంపొందించండి. వ్యాపారాలు జరిగితేనే రేపు పొద్దున శ్రీకాకుళంకి అత్యంత దగ్గరలో ఉన్నది మంది, ఒక రైలు నిలయం ఉంది, 2 నదుల మధ్యన ఉంది మన నియోజకవర్గం. అభివృద్ధి చేయాలంటే ఎన్నో కార్యక్రమాలు చేయవచ్చును. వీటన్నింటినీ వదిలేసి ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటివి? చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద, నీకు పెద్ద ఉద్యోగస్తులు ఏమైనా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించగలవా? సచివాలయం ఉద్యోగస్తులు ఓటు వేయలేదని చెప్పేసి వాళ్ళని ఎక్కడెక్కడికో అటు వేరగట్టం, కంచిలి, ఇచ్చాపురం ఇటు ఇసిరేస్తావా? చిన్న పిల్లలతో వెళ్తున్నారా ఈరోజు? నీకు పార్టీలో ఎలాంటి గుర్తింపు ఉందో మాకు తెలుసు అందరికీ. నువ్వు ఒక ఆర్డీఓని కానీ ఒక డిఎస్పీని కానీ ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించగలవా? నీకు ఆ శక్తి ఉందా? నీ పార్టీలో నీకు అంత పలుకుబడి ఉందా? ఇలాంటి వాళ్ళ మీద, చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద, చిన్న చిన్న బతుకు జీవనంగా సాగిస్తున్నటువంటి చెత్తబండి తోసుకున్న వాళ్ళు వీళ్ళ మీద నీ ప్రతాపం అంతా. ఇందుక నీకు అవకాశం వచ్చింది. ఇంత చిల్లర మనిషివా నువ్వు? మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా చెప్తున్నాం, మీరు మంచి పనులు చేస్తే సహకరిస్తామని చెప్తున్నాం. మీరు ఈ పద్ధతిని కానీ మార్చుకోకపోతే రేపు మీరు ఇప్పుడు ఎవరెవరైతే ఉద్యోగాలు తీస్తున్నారో వాళ్ళందరూ మళ్ళీ వస్తారు. ఇక్కడ మా గవర్నమెంట్ వస్తుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. రేపు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఈ తీసేసిన ఉద్యోగస్తులందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతారు. మేమందరం ఇక్కడ ఉన్నాం, వాళ్ళ కోసం కోర్టుకైనా వెళ్తాం, కలెక్టర్ గారి దగ్గరికైనా వెళ్తాం. మేము వాళ్ళకి భరోసాగా నిల్చుంటాం. మీరు తీసేసినంత మాత్రాన్ని ఊరుకోం. మేము భరోసాగా నిలబడతాం. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు ఉండరు, అది కూడా చెప్తున్నాం. మళ్ళీ దీనికి అసలుకి మరి 2 రెట్లేసి దానికి చక్కెర వడ్డీ కలిపి మరీ మేము చెల్లిస్తాం. మీరు దీన్ని రిక్వెస్ట్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మారకపోతే మాత్రం బాగోదు. ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగస్తుల మీద